మిత్రులారా, మనం ఎంత వేగంగా పరిగెడుతున్నామో ఒక్కసారి ఆగండి. మన చేతిలో స్మార్ట్ ఫోన్ లేని, మన బుర్రలో టెన్షన్లు లేని ఆ రోజుల్లోకి వెళ్దాం. అవును, మనం 90వ దశకం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ రోజులు మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకో తెలుసా? అప్పట్లో ఆదివారం వచ్చిందంటే చాలు, ప్రొద్దున్నే టీవీ ముందు వాలిపోలేవాళ్లం. శక్తిమాన్ కోసం, జంగిల్ బుక్లోని మోగ్లీ కోసం మన తాపత్రయం అంతా ఇంత కాదు. సిగ్నల్ రాకపోతే మేడ మీదకి వెళ్లి యాంటెన్నాను అటూ ఇటూ తిప్పుతూ వచ్చిందా అని కింద ఉన్నవాళ్లని అడగడం అదొక పెద్ద టాస్క్. ఇక స్కూల్ అంటే చదువు మాత్రమే కాదు, నచ్చిన పెన్సిల్ బాక్స్, షార్ప్నర్ దగ్గర ఉండే చిన్న అద్దం, మళ్లీ వాసన చూసే ఆ ఎరేజర్స్, ఆ ఇంక్ పెన్నులతో చేతులన్నీ నీలంగా మారిపోవడం, షర్ట్ జేబులు పాడైపోవడం అదొక తీపి జ్ఞాపకం. ₹1 పాకెట్ మనీ ఇస్తే మనం ఆ రోజంతా రాజుల్లా ఫీల్ అయ్యేవాళ్లం. సాయంత్రం 5 అయిందంటే చాలు, గల్లీలన్నీ గోలగోలగా ఉండేవి. కబడ్డీ, ఖోఖో, గిల్లీదండ, టైర్లతో రేసింగ్లు. మనకప్పట్లో నెట్ లేదు, కానీ నెట్వర్క్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఒక్క ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి రేయ్ రారా అని అరిస్తే చాలు, గ్యాంగ్ అంతా బయటుండేది. ఆకలేస్తే ₹1కి 4 వచ్చే ఆ తేనె మిఠాయిలు, ఆరెంజ్ బిళ్లలు, ఆ పైపిన్ పీసెస్. ఇప్పుడు ₹1000 పెట్టుకునే చాక్లెట్లలో కూడా ఆ రుచి లేదు. స్కూల్ బయట అమ్మే ఆ పుల్ల ఐస్, జీడిపప్పు పౌడర్, ఆ రోజులే వేరు కదా. పాటలు వినాలంటే ఇప్పుడు ఒక్క క్లిక్ చాలు, కానీ అప్పట్లో ఆడియో క్యాసెట్లుండేవి. ఆ రీల్ చిక్కుకుపోతే పెన్సిల్ పెట్టి మెల్లగా తిప్పుతూ సెట్ చేయడం, నచ్చిన పాట కోసం రివైండ్, ఫార్వర్డ్ బటన్లతో కుస్తీ పట్టడం, నిజంగా అదొక ఎమోషన్. క్లాస్ మధ్యలో బెంచీల కింద ఆడే రాజా రాణి దొరా పోలీస్, టిక్ టాక్ టో, లేదంటే నచ్చిన అమ్మాయి పేరు రాసి FLAMES లెక్క పెట్టడం. అప్పట్లో మన ప్రేమ కథలన్నీ ఆ చిట్టు కాగితాల మధ్యనే ఉండేవి. కరెంటు పోయిందంటే ఇప్పుడు అందరం ఫోన్ చూసుకుంటాం, కానీ అప్పట్లో కరెంటు పోతే అందరం వీధిలోకొచ్చేవాళ్లం. కొవ్వొత్తి వెలుగులో గోడ మీద నీడలతో బొమ్మలు వేయడం, నానమ్మలు తాతయ్యలు చెప్పే చందమామ కథలు వినడం. ఆ చీకట్లో కూడా ఎంతో వెలుగుండేది. ఇప్పుడు మన దగ్గర వేల ఫోటోలున్నాయి, కానీ చూసే తీరికలేదు. అప్పట్లో రోల్ కెమెరాతో తీసిన ఆ 36 ఫోటోలు, అవి ప్రింట్ అయ్యి వచ్చాక ఆల్బంలో చూసుకుంటే వచ్చే ఆ ఆనందం ఇప్పుడెక్కడా దొరకదు. సమ్మర్ వచ్చిందంటే రైలెక్కి నానమ్మ ఊరికి వెళ్లడం, మామిడి తోటల్లో తిరగడం, బావిలో ఈత కొట్టడం, రాత్రిపూట మేడ మీద పడుకుని నక్షత్రాలు చూస్తూ నిద్రపోవడం. అప్పట్లో మనకు వెకేషన్ అంటే దుబాయ్, అమెరికా కాదు, కేవలం మన తాతయ్య ఇల్లు మాత్రమే. జీవితంలో మొదటిసారి సైకిల్ తొక్కినప్పుడు కలిగిన ఆనందం ఏ కారు కొన్నా రాదు. అద్దె సైకిల్ తీసుకుని గంటకు ₹1 చొప్పున ఊరంతా తిరగడం, కిందపడి మోకాళ్లు పగిలినా చిరునవ్వుతో మళ్లీ ఎక్కడం. ఆ గాలిలో ఎగురుతూ సైకిల్ తొక్కుతుంటే మనమే ప్రపంచానికి కింగ్ అనుకునేవాళ్లం. నిజమే కదా? టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం ఆ పాత రోజులను, ఆ స్వచ్ఛమైన నవ్వులను మిస్ అవుతున్నాం. ఇప్పుడు మనం పెద్దవాళ్లమైపోవచ్చు, బాధ్యతలు పెరగొచ్చు, కానీ మనలోని ఆ 90s కిడ్ ఎప్పటికీ అలాగే ఉంటాడు. మరి మీ చిన్నప్పుడు మీరు దేన్ని ఎక్కువగా మిస్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీ 90s ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ల పాత జ్ఞాపకాలను ఒక్కసారి తట్టిలేపండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.